ఎన్టీఆర్ కు భారతరత్న దశాబ్దాల తెలుగువారి కళ సాకారం అవ్వబోతోంది. తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచ నలుమూలలకు చాటడమే కాకుండా తెలుగువారి ఆత్మ గౌరవాన్ని విశ్వవ్యాప్తం చేసిన నటుడు, రాజకీయ నాయకుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు. తెలుగువారు వెండితెర ఇలవేల్పుగా కొలిచే నటరత్న నందమూరి రామారావు వెండితెరపై చేయని పాత్రంటూ లేదు. దేవుళ్ల పాత్రలకు యావత్ భారతదేశంలోనే తిరుగులేని నటుడు అనిపించుకున్న నట దిగ్గజం ఎన్టీఆర్. కేవలం నటనలోనే కాదు, దర్శక నిర్మాతగాను ఎన్నో అరుదైన రికార్డులు సొంతం చేసుకున్నారు ఎన్టీఆర్. సినీ పరిశ్రమకు విశేష సేవలందించినందుకు 1968లోనే ఎన్టీఆర్ కు పద్మశ్రీ పురస్కారం దక్కింది. అదే సంవత్సరం ఎన్టీఆర్ సహనటుడు ఏఎన్ఆర్ కి పద్మశ్రీ అవార్డును అందించింది భారత ప్రభుత్వం. అయితే ఎన్టీఆర్ తన జీవితకాలం పద్మశ్రీతోనే సరిపెట్టుకుంటే ఏఎన్ఆర్ మాత్రం పద్మభూషణ్, పద్మవిభూషణ్, సినీ ఇండస్ట్రీలో అత్యుత్తమ అవార్డుగా భావించే దాదా సాహెబ్ ఫాల్కే వంటి పురస్కారాలను పొందారు. ఎన్టీఆర్ కి కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డులు రాకపోవడానికి కారణం ఆయన రాజకీయాలతో బిజీ అవ్వడమే అంటారు. ఒక పార్టీకి అధినేత అయిన ఎన్టీఆర్ ను కేంద్రంలో అధికార పార్టీలు అవార్డుల విషయంలో చిన్నచూపు చూశాయనే అభిప్రాయాలు ఉన్నాయి. ఇక ఆయన జీవించి ఉన్నంతకాలం కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మశ్రీ మినహా మిగతా పద్మ అవార్డులు రాకపోయినా ఆయనకు దేశంలోనే అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ దశాబ్దాలుగా వినిపిస్తోంది. తెలుగు రాష్ట్రాలలో ఎన్టీఆర్ ఎలాంటి వారో తమిళలకు అలాంటి ఆరాధ్యుడు ఎంజి రామచంద్రన్ చనిపోయిన తర్వాత ఆయనకు భారతరత్న అవార్డు ఇచ్చారు. అలాగే తెలుగు వారి ఆరాధ్య దైవం ఎన్టీఆర్ కి కూడా భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ ఈ మధ్య మరింత జోరందుకుంది. ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం వరుసగా భారతరత్న పురస్కారాలను ప్రకటిస్తుంది. ఈ కోవలో ఇప్పుడు ఎన్టీఆర్ కి కూడా భారతరత్న ప్రకటించబోతున్నారనే వార్త చర్చనీయాంశమైంది. ఇప్పటికే ఎన్టీఆర్ కి భారతరత్న ప్రకటించాలనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని ఈ రోజో రేపో అధికారికంగా ప్రకటించనున్నారట.